మండే ఎండలో చెరుకు రసం అమ్ముతూ కష్టపడుతూ ఒక ఫ్యామిలీని చూశాను. వాళ్ళకి 2 పిల్లలు తప్ప ఇంకా ఎవరూ లేరని చాలా బాధతో చెప్పుకొచ్చారు. అడిగితే నీళ్లు కూడా ఇవ్వని ఈ రోజుల్లో మా దగ్గర డబ్బులు లేవు అన్నా కూడా ఆ సమయంలో మా దాహం తీర్చిన అతని మనసు చూస్తే ఎంతో ఆనందం వేసింది. చూసేటోళ్ళు ఎవరు లేరు, నా బతకాలి కదా, పిల్లలకు చదివించుకోవాలి. మీరు ఇంత ఏజ్ వాళ్ళు ఉన్నారు, మీ చిన్న పిల్లలేమో 6th క్లాస్ 9th క్లాస్ వాళ్ళ. ఇప్పుడు మేము తాగినాం కదా, డబ్బులు అయిపోయినా పర్లేదు, మా దగ్గర డబ్బులు లేవు. లేకున్నప్పుడు ఏం చేస్తామన్నా? అందరికి ఇచ్చేది, ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. భర్తకి యాక్సిడెంట్ అయినా కూడా పిల్లల కోసం రోడ్డు పైన కష్టపడుతున్నాడు. భార్య పిల్లల కోసం తపన పడుతుంది. వాళ్ళని చూడగానే నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. మొన్న 2 నెలలే కింద పడినా ఇక్కడ బొక్కలు ఇరిగింది. అబ్బా, అదే ఎందుకు చేస్తున్నారు అంత ఇదేంటంటే ఎవరు లేరు అప్పుడు చేసుకోవాలి కదా. నా అవునమ్మా. అమ్మ నాన్న అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ధైర్యం ఉంటుంది. ఆయనకి ఎవరు లేరు, నాకెవరు లేరు. బాధ ఏం లేదు, బతుకునే రోజులు కష్టం చేసుకోవాలి, దేవుడు పిలిచినప్పుడు పోవాలి అంతే. వాళ్ళని చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. పిల్లల కోసం ఈ ఎండలో కష్టపడుతున్నారు అని. అందుకే నా వంతు సహాయం చేద్దాం అనుకున్నాను. అమ్మాయిగో వద్దన్నా. తీసుకోవద్దు, వద్దొద్దు. మా తీసుకో, కష్టం మాకు ఇవ్వండి. పర్లేదు. వద్దన్నా. నా కోసం ఎందుకు? నా ప్రేమతో తీసుకో. వద్దన్నా. ప్రేమ ఏమీ ఒక కొడుకు ఇస్తాంటే వద్దంటావా? ఆశీర్వదించు, మంచిగా ఆశీర్వదించు.